హలో గాయ్స్, వెల్కమ్ టు లర్నింగ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఫ్యాక్టోరియల్ ఎలా చేయాలో చూద్దాం. మనకు ఫ్యాక్టోరియల్ కావాలంటే ఫస్ట్గా మనకు మెయిన్ ఏం తెలియాలి. ఫస్ట్ ఏదైనా ఫ్యాక్టోరియల్ కావాలంటే ఒక నంబర్ చూసుకోవాలి. ఒక నంబర్ ఏం తీసుకుందాం, 10 అని తీసుకుందాం. ఒక 10 ఫ్యాక్టోరియల్ ఎలా చేస్తాం. 10 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ మొత్తం అలాగే సో ఆన్ ఇంటూ 2 ఇంటూ 1. సో ఇప్పుడు మనము ఈ ఫ్యాక్టోరియల్ చూసుకుంటా కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫ్యాక్టోరియల్ 10 అని ఇచ్చామనుకో, మనకి అవుట్పుట్లో 10 వరకే ప్రింట్ కావాలి. ఎలా ప్రింట్ కావాలి, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ అట్లా పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ వరకు ప్రింట్ కావాలి. ఇప్పుడు ఎలా రాద్దామో చూద్దాం. ఫస్ట్ మనము ఫర్ లూప్ రాసుకుందాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 10 ఫ్యాక్టోరియల్ కావాలంటే ఫస్ట్ 10, ఇది పెద్ద నెంబర్ చిన్న నెంబర్ కావాలి కదా, i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వరకే, 10 నుంచి 1 వరకే. నెక్స్ట్ i మైనస్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మైనస్ అని ఇస్తే ఇప్పుడు ఫస్ట్ 10 అనేది ఓకే 1 కన్నా గ్రేటరే కదా, సో గ్రేటర్ కాబట్టి అక్కడ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ సో అలా ఫర్ లూప్ వచ్చేసింది. ఇక్కడ మనం కోడ్ ఎట్లా బిల్డ్ చేయాలని అందరికీ కన్ఫ్యూజన్ ఇక్కడనే ఉంటుంది. కోడ్ ఎలా బిల్డ్ చేయాలి మనం ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ 10 అనేది వచ్చేసింది ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ ఉన్న 10 అనేది వచ్చేసింది. నెక్స్ట్ 9 ఇంటూ 8 ఇంటూ ఫస్ట్ మనము 10 తీసుకోవాలి. నెక్స్ట్ 9 వచ్చి దానికి మల్టిప్లై కావాలి. సో అలా మనకి రావాలంటే ఇంకో వేరియబుల్ తీసుకుందాం. ఇంట్ వేరియబుల్, ఇంట్ ఇది ఫ్యాక్టోరియల్ కాబట్టి ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. ఎందుకంటే ఇది ఇంటూ చేస్తాం కదా, మనం 1 కాకుండా 0 చేసామనుకో, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఫ్యాక్ట్ ఇంటూ i, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 1 అవుతుంది. ఫ్యాక్టోరియల్ అనేది 1 ఇంటూ i అంటే ఏంది, ఫస్ట్ 10, 1 ఇంటూ 10 ఈక్వల్ టు 10. ఇప్పుడు ఫ్యాక్టర్ అనేది 10 అయింది. నెక్స్ట్ ఇటరేషన్లో 9, 10 ఇంటూ 9 90, అట్లా ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఇంటూ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం అనుకో, ఏ నంబర్ ఇప్పుడు ఏదైనా ఇంటూ ఉందని నంబరు ఇంటూ చేస్తే అది 0 అయిపోతుంది. సో మనం అక్కడ 0 అని తీసుకోవద్దు, 1 అని తీసుకోవాలి. సో ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i. సో మనకు అవుట్పుట్ ఏం కావాలి, ఫ్యాక్ట్ కావాలి. డాట్ println ఇక్కడ ఫ్యాక్ట్. ఓకే, సిస్టమ్ ఫ్యాక్ట్. ఒకసారి ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. రన్ చేసాం. ఓకే, ఫస్ట్ 10, నెక్స్ట్ 90, నెక్స్ట్ 120, అలాగే రిపీట్ అయ్యి ఉంటుంది. సో మనం ఈ ఫ్యాక్ట్ అనేది ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. ఈ లూప్ బయట ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 ఈక్వల్ టు ఇంత, ఇక్కడ వచ్చింది కదా ఆన్సర్. ఇప్పుడు మనకు సింపుల్గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 తీసుకుందాం. ఇక్కడ i ఈక్వల్ టు 5. ఓకే, దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈక్వల్ టు 120. సో ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.